అడిగితే ఏం చెప్తారండి? భారతదేశంలో ఇంతకు ముందు అంటే ఒక 10-15 ఏళ్ల క్రితము మనుషులు హాయిగా ఎంతో కొంత స్వేచ్ఛగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉండేది. అంటే అప్పుడు కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడున్నంత ఘోరంగా, ఇప్పుడున్నంత భయంకరంగా అప్పుడు కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ దేశంలో ఇప్పుడు బస్సుల్లో ప్రయాణం చేయాలన్నా, రైళ్లలో ప్రయాణం చేయాలన్నా, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో మనం వెళ్ళాలన్నా, లేదంటే ఎక్కడన్నా హోటళ్ళల్లో బస చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే బహిరంగంగా మైనారిటీ ప్రజలకి ఒక కత్తి మీద సాములాగా కనిపిస్తున్న సందర్భం ఉంది. ఎందుకు జరుగుతుంది ఇది అని కనుక సామాజికంగా దాన్ని విశ్లేషించుకుంటే చాలామంది ఏం చెప్తారంటే రాజకీయం కోసం, కేవలం అధికారం కోసం భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంఘాలైనటువంటి మన ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ అనేవి కేవలం ఎన్నికల కోసం మాత్రమే, ఎలక్షన్ల ముందు ఎలక్షన్ స్టంట్ కోసం ఇవన్నీ ఈ స్టంట్లన్నీ చేస్తూ ఉన్నది అని చాలామంది విశ్లేషకులు చెప్తున్న మాట. ఓకే, అయితే ఇందులో సత్యం ఎంత ఉంది? వీళ్ళు కేవలం ఎలక్షన్లు అయితే ఎలక్షన్లకు అనేక రూపాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఓటర్లకి డబ్బు ఇస్తారు, మందు పోస్తారు, కులపరంగా, రాజకీయంగా, మతపరంగా అనేక రూపాలు. చివరికి ఇప్పుడు ఈవీఎంలను మేనేజ్మెంటు, ఇంతకుముందు బ్యాలెట్ ఉన్నప్పుడైతే రిగ్గింగ్ చేయటము, ఇప్పుడు కూడా రిగ్గింగ్ చేయటము, ఇప్పుడు మనుషులతో సంబంధం లేకుండా, ఓటర్లతో సంబంధం లేకుండా నేరుగా ఈవీఎంలను మాత్రమే మేనేజ్ చేసుకొని వాళ్ళు ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనేక సందర్భాలలో గత ఎన్నికల్లో కూడా, మొన్న జరిగిన బీహార్ ఎన్నికలు కూడా రుజువు చేశాయి. అయితే ఇది కేవలము ఎలక్షన్ స్టంట్ కనుకైతే ఎన్నికలకు ఓట్ల కోసం వెళ్తారు, గెలుస్తారు, తర్వాత పరిపాలన చేసుకుంటారు ఎవరైనా. నాకు కనిపించేది ఇది కేవలము ఎన్నికల ప్రక్రియ మాత్రం కాదు. ఎన్నికల ప్రక్రియ ఎందుకు కాదు, అది ఎన్నికల ప్రక్రియ అని ఎందుకు చాలామంది చెప్తా ఉన్నారు అంటే మీడియాలో చాలామంది చెప్తుంటారు, మతవాదులు చెప్తున్నారు, విద్యావేత్తలు చెప్తున్నారు, అనేక రంగాల్లో ఉన్నటువంటి నిపుణులు చెప్తున్నారు, కొంతమంది ఆర్థిక రంగ నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. మీడియాలో కూడా ఇది ఎలక్షన్ కోసం జరుగుతుందండి అనేటువంటి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చేశారు. అంటే ఇది ఎలక్షన్కే కదా, తర్వాత ఉండదు కదా. ఇక్కడ ఇది ఒక కుట్ర. అంటే నాకు కనిపించే కోణము ఇది మేధోపరమైన కుట్రలాగా నేను భావిస్తున్నా. ఎందుకంటే మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎలక్షనే కదా, అయిపోతుంది, ఇంకా తర్వాత మామూలుగా ఉంటాం కదా, మామూలుగా ఉండొచ్చు అనే భావాన్ని మనిషి యొక్క మస్తిష్కాల్లోకి, మెదడుల్లోకి చొప్పించడం కోసము తీసుకొచ్చినటువంటి ఆలోచన విధానంలాగా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ చేసేటువంటి ప్రక్రియ, బీజేపీ చేస్తున్నటువంటి ప్రక్రియ ఎందుకు జరుగుతుందని లోతుగా మనము పరిశీలించినప్పుడు నాకేం కనపడుతుందంటే నాకు జర్మనీ కనపడింది. జర్మనీ అంటే నాటి జర్మనీలో ఏం కనపడింది అంటే వీళ్ళ సిద్ధాంతాలు, వీళ్ళ భావజాలము, వీళ్ళ ఆలోచన విధానము, వీళ్ళు చేసేటువంటి యాక్షన్స్, కార్యక్రమాలు, వీళ్ళు తీసుకొచ్చేటువంటి పథకాలు, వీళ్ళు రద్దు చేసేటువంటి విధానాలు, వీళ్ళు సివిల్ రైట్స్ని వీటిని రద్దు చేస్తున్నటువంటి పద్ధతులు, వీటన్నిటిని గమనిస్తే నేను ఈ మధ్య హిట్లర్ మీద ఒక బుక్ వచ్చింది. ఈ బుక్ బహుశా అది కనిపిస్తుందా ఇది? ఈ బుక్ను మీరు గమనించండి. నేను ఈ బుక్ను చదువుతూ ఉన్నాను. చదువుతూ ఉంటే హిట్లరు 1932-33 సంవత్సరం నుంచి అతను తనకు తాను ఆత్మహత్య చేసుకునే రోజు వరకు, అంటే సుమారుగా 15 సంవత్సరాల పాటు 15 సంవత్సరాల పాటు హిట్లర్ తీసుకున్న నిర్ణయాలు ఏమేమైతే ఉన్నాయో, ఆయన ప్రజల మీద రుద్దినటువంటి భావాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ చేస్తున్న ఆలోచన విధానంలో, ఆయన తీసుకొస్తున్న స్లోగన్స్, ఆయన తీసుకొస్తున్నటువంటి ఐడియాలజీ, ఇవన్నీ కూడా ఆనాడు హిట్లర్ చేసినవి క్లియర్గా కనిపిస్తున్నాయి. మీరు ఈ మాట చెప్తూ ఉంటే కొంత నమ్మడానికి కష్టమవుతుంది సామాన్య ప్రజలకు కానీ,
అంటే అంత ఆలోచన చేసి అంత ఇది ఉండదు కాబట్టి నిన్నటిగా మన క్రిస్మస్ పండుగ రోజు చూస్తే మోడీ గారిని చర్చెస్కి వచ్చాడు, ప్రార్థనలో ఉన్నాడు, బైబిల్ పట్టుకున్నాడు, వాళ్ళతో పాటు నడిచాడు, మొత్తం ఆరాధనలో ఉన్నాడు కదా. అలాంటప్పుడు ఆయనలో ఇలాంటి భావాలు ఉంటాయని ఎట్లా అనుకుంటారు? మోడీ ఢిల్లీలో ఒక చర్చికి వెళ్ళి క్రైస్తవులు చాలా శాంతితో ఉంటారు, ఆ దేవుడు చాలా గొప్పవాడు అని ఆయన ప్రార్థన అనంతరం ఆయన చెప్పడము మనము టీవీలలో చూసాము, ఎక్స్ మీడియాలో కూడా ఆయన ప్రకటించింది చూసాం. మోడీ ఒకవైపు చర్చిలోకి పోయి ప్రార్థన చేస్తుంటే మోహన్ భగవత్ ఒకవైపు ఇది పార్లమెంటుతో సంబంధం లేదు, రాజ్యాంగంతో సంబంధం లేదు, ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఇది హిందూ దేశము అంటే సెక్యులర్ దేశాన్ని ఆయన స్పష్టంగా అంటే రాజ్యాంగం మీద గౌరవం లేకుండా, పార్లమెంటు మీద గౌరవం లేకుండా మనం ఇంతమంది ఇన్ని కోట్ల మంది ప్రజలు కొన్ని వందల మందిని పార్లమెంటుకు మనం పంపించి అక్కడ శాసనాలు తయారు చేసి ఒక మంచి పరిపాలన దేశానికి అందించాలని చెప్పి మనము దేశ ప్రజలందరూ కోరుకొని పంపిస్తే ఆ పార్లమెంటుని ఒక 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 ఇసుక రేణువులాగా తీసి అటు పడేశాడు మోహన్ భగవత్. పార్లమెంటుతో సంబంధం లేదు, పార్లమెంటు చెప్పాల్సిన అవసరం లేదు, రాజ్యాంగం ఆమోదించాల్సిన అవసరం లేదు, ఇది మాత్రము ఇది హిందూ దేశము అని మోహన్ భగవత్ ప్రకటించాడు. ఇక్కడ మీరు నరేంద్ర మోడీ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళాడు ఢిల్లీలో. అవును, నరేంద్ర మోడీ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళాడు. అదే క్యాథలిక్ చర్చి యొక్క ప్రాంగణాన్ని వాళ్ళ స్కూల్ని అస్సాంలో పూర్తిగా వ్యాండలైజ్ చేశారు. ఇక్కడ ఛత్తీస్గఢ్లో అదే పని చేశారు. నాకు తెలిసినంత వరకు అక్రాస్ ఇండియా అంటే అస్సాంలో, ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో, ఆంధ్రాలో, తెలంగాణలో, కేరళలో, కర్ణాటకలో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మధ్యప్రదేశ్లో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దాదాపుగా హాఫ్ ఆఫ్ ద కంట్రీ, దాదాపుగా సగం భారతదేశంలో సుమారుగా 200 నుంచి 300 సంఘటనలు జరిగాయి. 200 నుంచి 300 సంఘటనలు జరగటానికి ఏంటి వాళ్ళకున్న అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటి? కొంతమంది రౌడీ మూకలు చర్చి మీదకి వెళ్తారు, దాడి చేస్తారు. వాళ్ళ భూమిక ఏంటి? వాళ్ళ ఆలోచన విధానం ఏంటి? ఎందుకు ఇట్లా దాడి చేస్తున్నారు అంటే దాడి చేసేవాడికి కూడా తెలియదు. ఎందుకు దాడి చేస్తున్నాడు అంటే వాడికి తెలియదు. దాడి చేసేవాడికి వెనకాల ఉండి మోహన్ భగవత్ లాంటి వాళ్ళు మీకు విహెచ్పి నాయకుడు, అతని పేరు నాకు గుర్తులేదు, విహెచ్పి నాయకుడు ఒకడు ఢిల్లీ నుంచి అతను డైరెక్ట్గా బహిరంగంగా ప్రకటించాడు క్రిస్మస్ను నిషేధించండి అని. క్రిస్మస్ను అదే విహెచ్పి ఆర్ఎస్ఎస్ తోకలో నుంచి తాన్లో నుంచి వచ్చినటువంటి ఈ నరేంద్ర మోడీ చర్చికి వెళ్ళాడు. మరి అతను ఎవరైతే విహెచ్పి నాయకుడు ఎవరైతే ఈ క్రిస్మస్ను నిషేధించండి అని చెప్పాడో అతనే కదా ఈ దేశంలో జరిగినటువంటి అల్లర్లన్నిటికీ కారణము అతను మోహన్ భగవత్. వీళ్ళిద్దరు కారణమైనప్పుడు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవాలి కదా పోలీసులు. అది హేట్రెడ్ స్పీచ్ అవుతుంది కదా. నిషేధించండి అన్నప్పుడు ఒక ప్రపంచవ్యాప్తంగా కొన్ని 100 కోట్ల మంది సంతోషంగా జరుపుకునేటువంటి ఒక పండగను నిషేధించండి అని వాళ్ళు బహిరంగంగా ప్రకటించినప్పుడు, ముఖ్యంగా విహెచ్పి నేత అయితే డైరెక్ట్గా ప్రకటించేశాడు. చాలా చోట్ల, మీరు ఒక చోట్ల ఒరిస్సాలో అనుకుంటా, ఒరిస్సాలో ఒక అబ్బాయి ఈ క్రిస్మస్ తాత శాంటాక్లాజ్ టోపీలు పెట్టుకొని రోడ్డు మీద ఒక బ్రిడ్జి మీద పెట్టుకొని అమ్ముకుంటున్నాడు. వాళ్ళెవరు? వాళ్ళు క్రైస్తవులు కాదు, ముస్లింలు కాదు. వాళ్ళు వాళ్ళ సంభాషణలో గమనిస్తే వాళ్ళు మేము హిందువులమే అని చెప్తా ఉన్నారు. వాళ్ళ పొట్టకూటి కోసము ఏదో 10 రూపాయలు సంపాదించుకోవడం కోసము, బతుకు తెరువు కోసము రోడ్డు మీద నడిపించుకునేటువంటి వ్యాపారం. ఆ రోడ్డు మీద వాళ్ళ పార్టీకి వాళ్ళు ఎవరితో సంబంధం లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక బ్రిడ్జి మీద ఫుట్పాత్ దొరికితే దాని మీద నిలబడి వాళ్ళు అమ్ముకుంటున్నారు. వీడియో చూడండి, ఒక రౌడీ లాగా ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని భయానకంగా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు. ఈ దేశంలో ఇవి అమ్మడానికి వీల్లేదు అంటున్నాడు. ఈ దేశంలో ఇవి అమ్మడానికి వీల్లేదు. అరే మేము బతకడానికి పెట్టుకుంటున్నామని వాళ్ళు వాపోతున్నారు. ఇక్కడ కుదరదు, ఇది మోడీ గవర్నమెంటు, ఇది హిందూ దేశము, ఈ హిందూ దేశంలో ఈ క్రిస్మస్ ఇవన్నీ పెట్టడానికి వీలు లేదని చెప్పి వాళ్ళని తరిమి కొడుతున్నాడు వాళ్ళని.
అంటే మనం ఇట్లా అనుకోవచ్చు కదా, ఇప్పుడు మోడీ గారికి కింద జరుగుతున్న తతంగం తెలియదని అనుకోవడానికి, అంటే వీళ్ళని నేరుగా వీళ్ళకి ఏం సంబంధం లేదు కదా ఈ కింద ఉన్న వ్యక్తులకు, ప్రధానమంత్రికి అని అనుకోవచ్చు కదా. ఇంతకుముందు ఒక ఆమె ఐఎమ్ ఏ ట్రోలర్ అని ఒక బుక్ రాశారు, మీరు బహుశా అది గమనించుండొచ్చు. నేను ఒక ట్రోలర్ని అని చెప్పి తను ఒక బుక్ రాసింది, తన పేరు స్వాతి సంథింగ్ ఉంది, తన పేరు ఉంది. ఆ బుక్లో ఒక గ్రామ స్థాయిలో ఉన్న సోషల్ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఐటీ సెక్టార్కి సంబంధించిన సోషల్ మీడియా వాడు ఒక చోట ట్వీట్ చేస్తే దాన్ని నరేంద్ర మోడీ దగ్గర నుంచి దాన్ని మొత్తం ఫార్వర్డ్ చేస్తారు, దాన్ని ట్వీట్ చేస్తారు, దాన్ని లైక్ చేస్తారు. అది ఎలా చేస్తారు, వాళ్ళకి ఎలాంటి లింకులు ఉన్నాయని చెప్పి ఆమె ఆ పుస్తకంలో చెప్పింది. సో నరేంద్ర మోడీకి తెలియదు అని అనుకోవడం మాత్రం అది అబద్ధం, అది ఒక కళ. ఎందుకంటే ఆయన ఏ రోజు ప్రజల గురించి పార్లమెంట్లో చర్చించాడు చెప్పండి? ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే ఇప్పుడు యాంటీ కన్వర్షన్ లాస్ వస్తున్నాయి, ఆయనకు తెలీదా? గోమాత పేరుతోటి వ్యాండలైజ్ చేస్తున్నారు, చాలామందిని కొడుతున్నారు, లించింగ్ చేస్తున్నారు, చంపేస్తున్నారు. చంపేసిన కేసును, లించింగ్ కేసును ఉత్తరప్రదేశ్లో వాళ్ళు కోర్టు నుంచి విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేశారు. ఈ విషయాలు వాళ్ళకి తెలీదా? యాంటీ కన్వర్షన్ లా వచ్చేది తెలీదా? వచ్చింది మిస్యూజ్ అవుతున్న విషయము వాళ్ళకి తెలీదా? అంటే తెలీదు అన్నప్పుడు ఆయన ప్రధానమంత్రిగా అక్కడ ఉండడం ఎందుకు? ప్రధానమంత్రి అనేవాడు దేశాన్ని పాలించాలి కానీ నాకు తెలియదు అని చెప్పి కూర్చోడానికి కాదు కదా, అది కాదు కదా. అంటే ఇక్కడ నేను గమనిస్తున్నది ఏంటంటే ఈ శాంతితో ఎవరికి వాళ్ళు శాంతితోటి క్రైస్తవులు చర్చిలు ఎక్కడ రోడ్ల మీద కూడా ఉన్నట్టు నేను ఈ దేశంలో ఎక్కడ గమనించలేదు. ఇప్పుడు మీకు హిందూ దేవుళ్ళు అయితే చెరువుల కట్టల మీద ఉంటాయి, రోడ్ల మీద ఉంటాయి, ఫుట్పాత్ల మీద ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ మా దేవుడు వెలిసాడని చెప్పి వాళ్ళు దాన్ని హక్కుగా తీసుకొని దాన్ని ఆక్రమించేస్తారు. ఇవి మనం చాలా చోట్ల గమనిస్తాం. కానీ క్రైస్తవులు వాళ్ళ చర్చిలు రోడ్డుకు కానీ ఏ మనుషులకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా కొంచెం దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థాయిని బట్టి వాళ్ళు కట్టుకుంటారు. ఈవెన్ గుడిసెనైనా సరే మనం అది గమనించాం. కానీ ఇప్పుడు వికారాబాద్లో ఒక అగాపే అని ఒక చర్చ్ ఉంది. ఆ అగాపే అనే చర్చి మీదకి వెళ్ళి మొత్తం దాడి చేసి దాన్ని తగలబెట్టేశారు. అక్కడ లోపల ఉన్న వస్తువులు, చర్చికి సంబంధించిన ఇవన్నీ కూడా తగలబెట్టేశారు. అంటే ఎవరు చేసి ఉంటారు అంటారు? నలుగురిని అరెస్ట్ చేసినట్టు న్యూస్లో కూడా మనం చూసాం. అంటే ఇంకెవరు చేస్తున్నారు? ఫెనటిక్స్, మతోన్మాదులు చేస్తున్నారు. ఖచ్చితంగా 3 సంస్థలకు సంబంధాలు ఉంటున్నాయి. దేశంలో జరుగుతున్న ఎక్కడ ఏ చర్చి మీద దాడి జరిగినా 3 సంస్థలకు సంబంధాలు ఉంటున్నాయి. ఒకటి బజరంగ్ దళ్, రెండోది విహెచ్పి, మూడోది ఆర్ఎస్ఎస్. కొన్ని చోట్ల బీజేపీలో ఉన్న డైరెక్ట్గా లీడర్షిప్ కూడా వాళ్ళు కూడా వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. నేను మొన్న జిన్నారం వెళ్ళొచ్చాను. జిన్నారంలో అంటే మీరు చెప్తున్న బీజేపీకి ఇక్కడ అంటే ముషీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఏరియాకు వచ్చే బీజేపీ లీడర్స్కి చాలా వ్యత్యాసం ఉందనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే లక్ష్మణ్ గారు ఇక్కడ చర్చి కూల్చేదానికి ప్రయత్నం చేసినప్పుడు వచ్చి అడ్డు నిలబడ్డాడు, చేయనీయలేదు, వాళ్ళందరి మీద కేసులు పెట్టించాడు. సో ఇది చాలా అంటే కొంతమందికి సెక్యులర్ భావాలు ఉన్నాయి, కొంతమందికి లేవు అని అనుకోవచ్చు. అట్లా నాకు తెలిసినంత వరకు అది డ్రామానే, అంతేనా? ఇప్పుడు లక్ష్మణ్ గారికి, ముషీరాబాద్లో ఉన్న లక్ష్మణ్ గారికి హిందూ పేపర్లో వచ్చిన వార్త తెలీదా? హిందూ పేపర్ వాళ్ళకి రాదా? వాళ్ళ న్యూస్ చూడరా? లేదా డెక్కన్ క్రానికల్లో వచ్చే న్యూస్ వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలుసా తెలీదా? వాళ్ళకి తెలుసా? న్యూస్ వాళ్ళు చూస్తారా? చూస్తారు. లేదు, వాళ్ళు చూడకపోయినా వాళ్ళ పిఆర్ వాళ్ళు ఉంటారు కదా, పిఆర్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు వార్తలు పెడతారు కదా. వాళ్ళకు గ్రామస్థాయి కార్యకర్తలు ఉన్నారు కదా, గ్రామస్థాయి నుంచి ఢిల్లీ ప్రపంచవ్యాప్తంగా వాళ్లకు అన్ని చోట్ల వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలే కదా పోయి దాడి చేస్తుంది. మీరు తమాషగా ఆయన సెక్యులర్ భావాలు ఉన్నాయి అంటే మోహన్ భగవత్ సెక్యులర్ భావాలు. ఇప్పుడు డాక్టర్ లక్ష్మణ్ విహెచ్పి, ఏబీవీపీ నుంచి ఏబీవీపీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్, ఇప్పుడు బీజేపీ. లక్ష్మణ్ గారికి డిఫరెంట్గా, ఆయనకు డిఫరెంట్ అంటే
ఒక వైవిధ్యభరితమైన భావాలు ఉంటాయని నేనేం అనుకోను. అంటే ఎందుకంటే వాళ్ళంతా ఒకటే తాను, ఒకటే ముక్క, ఒకటే డెసిషన్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చర్చిలోకి వెళ్ళి ప్రార్థనలో పాల్గొన్నాడు. మోహన్ భగవత్ గారు ఇది హిందూ దేశం అని చెప్పి ప్రకటించాడు. విహెచ్పి నాయకుడు ఈ చర్చిలన్నింటినీ ధ్వంసం చేయండి, పగలగొట్టండి, నెక్స్ట్ ఇయర్ మాత్రము రోడ్డు మీద పెట్టి షాపులలో చర్చికి సంబంధించిన ఏ వస్తువులు కూడా అమ్మడానికి వీలు లేదు, అవసరమైతే వ్యాండలైజ్ చేసేయండి అని చెప్పి విహెచ్పి నేత చాలా క్లియర్గా స్పష్టంగా ఆర్డర్ పాస్ చేశాడు. ఇది వీళ్ళకి తెలీదా? అంతటిని బట్టి మీకు ఏమనిపిస్తుంది అంటారు? ఎటువైపు వెళ్తుందని అంటారు? మన దేశం ఎటువైపు వెళ్తుంది? 1930వ సంవత్సరం నుంచి 45 మధ్యలో జర్మనీలో ఏ రకమైనటువంటి చర్యలు జరిగాయో, ఏ రకమైనటువంటి మానవ వ్యతిరేక మతోన్మాద ఉన్మాద పరమైనటువంటి కార్యక్రమాలు, యాక్టివిటీస్ ఒక నియంత ధోరణితో ఏ రకంగా అయితే హిట్లర్ చేశాడో, భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ చేసేటువంటి పరిపాలన అదే రకంగా కనిపిస్తుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు మనము వన్ నేషన్, వన్ కల్చర్, వన్ రిలీజియన్ అనే నినాదము మనం ఒక 4-5 సంవత్సరాల నుంచి మనం వింటున్నాం. ఆ మాట నరేంద్ర మోడీ గారు అన్నారు, హోంమంత్రి అమిత్ షా గారు అన్నారు, అనేక మంది బీజేపీ నేతలు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ నినాదం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఆర్ఎస్ఎస్ నోట్ల నుంచి ఊడిపడ్డదా? లేదు విహెచ్పి యొక్క భావజాలంలో నుంచి ఊడిపడ్డదా? లేదు. ఇది ఈ నినాదం ఎక్కడి నుంచి వచ్చింది? హిట్లర్ నోటి నుంచి వచ్చిన నినాదం ఇది. హిట్లరు వన్ పీపుల్, వన్ నేషన్, వన్ లీడర్ అనే మాట అతను మాట్లాడాడు. దాన్ని మన దేశానికి మార్చుకున్నారు వీళ్ళు. వన్ నేషన్, వన్ కల్చర్, వన్ రిలీజియన్ అని చెప్పి ఇటు చెప్పారు. అక్కడ ఉండేదే వన్ రిలీజియన్ కదా. మీకు జర్మనీలో 10 మతాలు లేవు. అక్కడ జాతులు ఉన్నాయి కానీ అక్కడ మతాలు లేవు కదా, ఎక్కువ మతాలు లేవు, ఓన్లీ క్రిస్టియానిటీనే అక్కడ ఉన్నది అప్పుడు. సో కాబట్టి ఈ దేశానికి అనుకూలంగా వన్ కల్చర్, వన్ నేషన్, వన్ రిలీజియన్, వన్ లాంగ్వేజ్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఈ రకంగా మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఆరియన్స్ని చాలా విపరీతంగా పొగుడుతారు. జర్మనీలో ఆరియన్ రేసు చాలా గొప్ప రేసు, ఆరియన్ రేసు చాలా చాలా పవిత్రమైనది, ఆర్యులే ఈ ప్రపంచానికి న్యాయాధిపతులు, ఆర్యులు మాత్రమే ఈ ప్రపంచాన్ని ఆదుకోగలరు, ఈ దేశాన్ని ఆదుకోగలరు భారతదేశంలో అని వాళ్ళు మాట్లాడారు. ప్రస్తుత భారతదేశంలో ఆర్యన్, ద్రావిడన్ అనే ఆ సిద్ధాంతాన్ని కొట్టిపడేస్తున్నారు కదా. ఎవరండి? ఆర్య వైశ్య భోజనశాల అని గుంటూరులో లేవా మీకు? హైదరాబాద్ లో లేవా? లకడి కప్పుల్లో లేవా? మంది డిబేట్లు కూర్చుంటారండి, వాళ్ళందరూ కూడా ఆ సిద్ధాంతాన్ని ఒప్పుకోవట్లేదు. అసలు వాళ్ళు వక్రీకరిస్తున్నారండి, భాషను వక్రీకరిస్తున్నారు. ఇప్పుడు మీరు ఎంఎస్ గోల్వాల్కర్ రాసిన బంచ్ ఆఫ్ థాట్స్ మీరు బుక్ చదవండి. బంచ్ ఆఫ్ థాట్లో ఆర్యన్ అనే పదాన్ని వింటూ ఉంటే, చదువుతూ ఉంటే నా ఒళ్ళంతా పులకరించిపోతుంది, ఉత్సాహంతో రెచ్చిపోతుంది. ఆర్యన్ అనేటువంటి ఈ పవిత్రమైన పదాన్ని నేను చాలా గౌరవిస్తాను, ఒక రకంగా మేము కూడా ఆర్యులమే అనే భావనతోటి ఆయన మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు? ఆయన దొంగచాటుగా లోపల రూమ్లలో కూర్చొని మాట్లాడుకున్న భావన కాదు ఇది. ఎక్కడ మాట్లాడాడు అని అంటే ఆయన పుస్తకంలోనే మాట్లాడాడు, చెరిపేస్తే చెరిగిపోయేది కాదు ఇది. ఇది బంచ్ ఆఫ్ థాట్స్లో ప్రజలందరికీ తెలిసిన పుస్తకం ఇది, చాలా మంది విద్యావంతులు చదువుకున్న పుస్తకం. ఆ పుస్తకంలో ఉంది. అక్కడేమో ఆరియన్స్ చాలా గ్రేట్ అని చెప్పి చెప్పుకున్నారు, ఇక్కడ కూడా వాళ్ళ నాయకుడు అంటే ఆర్ఎస్ఎస్ నాయకుడు అదే మాట చెప్పాడు. ఆ మాట ప్రకారమే ఈ దేశంలో హిందూ గొప్పది అంటే ఒక రకమైన మానసిక పరమైన రెచ్చగొట్టే విధానం, మనిషిని, జాతిని, ప్రజలని రెచ్చగొట్టేటువంటి విధానంలో వీళ్ళు మాట్లాడుతుంటారు. వీళ్ళకి ఈ భావాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే హిట్లర్ దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి భావాలు. వీళ్ళ నాయకుడు హిట్లర్ని కలిశాడు కదా, ముసోలినీని కలిశాడు కదా, అప్పుడు కలిసి తర్వాత నుంచి వీళ్ళ భావజాలం మారింది. ఇప్పుడు మీకు అప్పుడు జర్మనీ యూత్ అసోసియేషన్ ఒకటి ఫామ్ అయింది. జర్మనీ యూత్ అసోసియేషన్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1922 సంవత్సరంలో ఫామ్ అయింది.
1922 సంవత్సరంలో జర్మనీ యూత్ అసోసియేషన్ ఫామ్ అయింది. ఆ తర్వాత హిట్లర్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిట్లర్ యూత్ అసోసియేషన్గా దాని పేరు మార్చేశారు. ఓకే. సో 22లో జర్మనీ యూత్ అసోసియేషన్ వస్తే 25లో ఆర్ఎస్ఎస్ వచ్చింది. అంటే జర్మనీ హిట్లర్ యొక్క భావజాలంతోనే ఆర్ఎస్ఎస్ కూడా పుట్టిందేమో అని నాకు చాలా అనుమానం కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళు చేసే ఆలోచన విధానము, వాళ్ళు ఆ రోజు చేసిన ఆలోచన విధానం రెండు ఒకటే. 1933 సంవత్సరంలో 1933లో మార్చిలో అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్న తర్వాత హిట్లర్ మొత్తం పౌర హక్కులన్నింటినీ అతను కొట్టిపడేశాడు, రద్దు చేశాడు. అతను చేసిన మొట్టమొదటి పని అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర హక్కులను రద్దు చేయడం. ఓకే. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు గమనించండి, ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు. స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి జీవితము ఈ దేశంలో లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, రైట్ టు లిబర్టీ, రైట్ టు లైఫ్ అనేది లేదు. ఇది నా జీవితము, ఇది నా హక్కు అనేది ఎక్కడన్నా మనిషి అలా ఫీల్ అవుతున్నాడా? నా దేశము, నా జీవితము, ఇది నా హక్కు అనేటువంటి ఫీలింగ్ ఎక్కడ లేదు. కనిపిస్తున్నది ఏంటి? మతం. మేము హిందువులం, మీరు క్రిస్టియన్లు. మేము హిందువులం, మీరు దళితులు. మేము హిందువులం, మీరు ముస్లింలు. మేము హిందువులం, మీరు సిక్కులు. మేము హిందువులం, మీరు జైనులు. అంటే కంప్లీట్గా హిందుత్వం నుంచి మిగతా మతాల వాళ్ళను, మిగతా కులాల వాళ్ళను, మిగతా మైనారిటీల వాళ్ళందరినీ సపరేట్ చేస్తున్నాడు. ఆ రోజు కూడా హిట్లర్ కూడా ఇదే చేశాడు. హిట్లర్ కూడా మీరు జ్యూస్, మీరు అపవిత్రులు, మీరు అన్డిజైరబుల్ పీపుల్, అంటే ఈ దేశము ఆకాంక్షించేటువంటి ప్రజలు మీరు కాదు, ఈ దేశానికి అవసరమైన ప్రజలు మీరు కాదు అని చెప్పి హిట్లర్ ఆ రోజు జ్యూస్ నా మాట అన్నాడు. బ్లాక్స్ ఉండేవాళ్ళు అక్కడ, బ్లాక్స్ నా మాట అన్నాడు. పోల్స్ ఉండేవాళ్ళు, అంటే పోలండ్ వాళ్ళు ఉండేవాళ్ళు, పోలండ్ వాళ్ళను ఆ మాటలు అన్నారు. ఆ మాటలని వాళ్ళని ఏం చేశారు? విభజించారు. అంటే జర్మనీలు ఆరియన్స్ వేరుగా, మిగతా జాతులు వేరుగా చేసి వాళ్ళందరినీ సపరేట్ చేసి వాళ్ళ ఇండ్లకు ముద్రలేశారు. మీకు అదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. భారతదేశంలో కూడా మేము హిందువులం, మేము గొప్పవాళ్ళం, మేము విశ్వగురువులం, మేము ప్రపంచాన్ని పాలించేవాళ్ళం, ప్రపంచానికి బూతులు చెప్పే నీతిమంతులం, అంటే వీళ్ళు నేర్పే బూతులు ప్రపంచానికే నీతులు అన్నట్టుగా చెప్పేటువంటి విధానము వీళ్ళకి కనిపిస్తూ ఉంది. మీ మాటలు కొంచెం రంపంలాగా కోస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి సార్. మా లోపల ఆవేదన అండి. ఇప్పుడు ఈరోజు నేను స్వేచ్ఛగా మాట్లాడుకోలేని జీవితం నాకుంది. నా చుట్టుపక్కల సమాజానికి ఉంది. ఇప్పుడు మా పక్కనింటి వాళ్ళు మొన్న క్రిస్మస్ జరిగినప్పుడు క్రిస్మస్లో వాళ్ళు ఏం చేసుకుంటారు? ప్రార్థనలకు వెళ్తారు, చర్చిలకు వెళ్తారు, కొత్త బట్టలు కట్టుకుంటారు, హాయిగా వాళ్ళ జీవితం మీద వాళ్ళు గడుపుతారు. కానీ చాలా రాష్ట్రాలలో, ఉత్తరప్రదేశ్తో సహా క్రిస్మస్ సెలవును రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారు? సకల మతాలు విలసిల్లాలి అని చెప్పి నువ్వు గనక కోరుకుంటే ఉత్తరప్రదేశ్ రద్దు చేసింది. అంతకుముందు గుడ్ ఫ్రైడేకి ఢిల్లీ రద్దు చేసింది. ఢిల్లీ పోయిన సంవత్సరం ఢిల్లీ రద్దు చేసింది. మళ్ళీ వీళ్ళు అమెరికా, ఆస్ట్రేలియాకు పోయి మా పండగలకు మాకు సెలవులు కావాలి, మా పండగలను మీరు గౌరవించట్లేదు, మీరు గౌరవించాలి అని చెప్పి మళ్ళీ బయట ఫైట్ చేస్తున్నారు. నువ్వు బయట దేశాల్లో పోయి ఫైట్ చేసినప్పుడు ఇక్కడ ఈ దేశంలో ఉన్న వాటి పరిస్థితి ఏంటి? ఈ దేశంలో ఉన్న మైనారిటీస్, ఈ దేశంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ దేశ పౌరుల యొక్క పరిస్థితి ఏంటి? ఈ దేశాన్ని అభివృద్ధికి కారణమవుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి స్వేచ్ఛ అవసరం లేదా? నువ్వు ఎక్కడో బయటికి పోయి బయట దేశాల్లోకి వెళ్ళి బయట దేశాల్లో నువ్వు నాకు స్వేచ్ఛ కావాలంటున్నావు, నాకు హక్కులు కావాలంటున్నావు, నాకు సెలవులు కావాలంటున్నావు. ఏది నీ మతానికి, అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎత్తుకుపోయిన మతానికి అక్కడ సెలవులు కావాలంటున్నావు, కోరుకో, మంచిదే. నీకు సెలవులు కావాలా, నువ్వు సంతోషంగా ఉండాలా, నువ్వు ప్రార్థనలు పూజలు చేసుకోవాలా, నువ్వు అన్ని పండుగలు నువ్వు చేసుకో, మంచిదే. కానీ నా దేశంలో నేను పుట్టి, నేను పెరిగి, ఈ దేశాన్ని కాపాడుకుంటూ, ఈ దేశ వనరుల్ని కాపాడుకుంటూ, ఈ దేశ అభివృద్ధికి తోడ్పడుతూ, ఈ దేశ అభివృద్ధిలో భాగమైనటువంటి నా సంస్కృతి, నా కల్చరు, నా జీవితం, నా విజ్ఞానం, నా చదువు, నా ప్రజలు, మా ఆహారం, మా సంప్రదాయాలు, మా అలవాట్లు ఏం కావాలి?
సో కాబట్టి నాకు మాట్లాడే స్వేచ్ఛ ఈరోజు లేనప్పుడు నా మాట గట్టిగానే ఉంటుంది, ఓకే, నా మాట గట్టిగానే ఉంటుంది, నా ఆవేదన గట్టిగానే నేను వ్యక్తం చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఎందుకంటే ఏ మీడియా కూడా అవునండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోయి దాడి చేస్తే ఆ దాడుల్ని ఏమన్నా అప్పుడప్పుడు ప్రకటిస్తున్నారేమో తప్ప ఆ బాధితుల గోడును మాత్రం ప్రకటించడం లేదు. నేను జిన్నారం గురించి నేను మీకు చెప్పాను. అదే మనం ఒకసారి జిన్నారంది ఆ వీడియో ప్లే చేద్దామంటారా? ఎస్, ఓకే, కంప్లీట్ వీడియో చూపించాను. అంటే కింద పడిపోయారు ఆయన, చాలా దెబ్బలు కింద పడిపోతుంటే వేరే వాళ్ళు పట్టుకుంటే నేను వెళ్ళాను. అప్పుడు నన్ను ఇక్కడ దాన్ని అంటే మెయిన్ విషయం ఏంటంటే మేము ఆమె పిలిచింది వెళ్ళినాం అంతే. మేము పోయి సువార్త ఏం ప్రకటించలేదు. ఇట్లా ఆమె గృహకూడలాగా పెట్టుకోండి, మనకు చిన్న ప్రార్థన చేసి కేక్ కట్ చేసి భోజనం పెట్టారు. భోజనం వచ్చేసి వాళ్ళు అప్పుడు వచ్చి అంటే వాళ్ళు ఇంటి ఆ భోజనం ఉంది. ఆమె ఏమన్నదంటే ఇగో మీరు వెళ్ళే వరకు వెళ్ళారంట, మీరు రండి, మేము ఏమన్నారు, మీరు వెళ్ళిపోండి అన్నారు. అంటే సరే నమ్మకం, ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాము, 3 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం, ఏం జరగలేదు కదా, అట్లా అని నమ్మకంతో మేము వచ్చాము. రాగానే ఇట్లా గలీజ్ తిడుతున్నారు, ఎలాంటి పదాలతో ఇక బూతులు తిడుతున్నారు, ఎందుకు వచ్చారు ముండలు ఏదో తిడుతున్నారు. ఇక ఆ మాటలు ఒక దిక్కు తిడుతున్నారు, కొట్టేటోళ్ళు కొడుతున్నారు. ఎక్కువ మట్టి యూతే ఉన్నారు, యూతే చాలా మంది ఉన్నారు. దాదాపు 100 మంది దాకా ఉన్నారు. అందులో కొట్టడం 30 మంది దాకా ఉన్నారు. మా బాబు చుట్టే 30 మంది దాకా ఉన్నారు. ఈయనగా ఒక 10 మంది దాకా ఈయన కొడుతున్నారు. అందులో ఎక్కువ రెచ్చిపోయి కొట్టిందంటే 2 వ్యక్తులు ఉన్నారు. ఎక్కువ వాళ్ళే ఎక్కువ కొట్టారు. వాళ్ళే నన్ను కొట్టారు, అయ్యగారిని కొట్టారు. ఇట్లా అంటే ఇంకో అతను కొట్టినప్పుడు రాళ్ళు ఇటుకలతో కొట్టారు. మమ్మల్ని ఏమో తన్నడము, గుద్దడము. ఇంకో పాత్రలను కొట్టినప్పుడు రాళ్ళతో ఇటుకలతో కొట్టారు. కేసు నేను పెట్టలేదు, వీళ్ళు పెట్టారు. చేశారు, నిన్ననే చేస్తామన్నారు. అంటే మామూలు దెబ్బలేమనుకున్నాము, ఇట్లా క్రాచ్ అయింది కదా. ఓకే, జిన్నారం గురించి అది చూస్తూ ఉన్నాం. అయితే మీరే వ్యక్తిగతంగా వెళ్ళి ఇవన్నీ చూశారు కాబట్టి దాని గురించి మీరు వివరించి చెప్పండి సార్ కొంచెం. ముఖ్యమంత్రికి కూతవేటు దూరంలో ముఖ్యమంత్రి గారు నవంబర్ 25వ తేదీన క్యారల్స్ జరుపుకోవడానికి, ప్రార్థనలు చేసుకోవడానికి ఎక్కడ కూడా ఆటంకం కల్పించొద్దు, వాళ్ళకు భద్రత కల్పించండి అని చెప్పి నవంబర్ 25వ తేదీన జీవో పాస్ చేశారు. అదైన తర్వాత డిసెంబర్లో బహుశా 21వ తేదీ అనుకుంటా, డిసెంబర్లో 21వ తేదీ సెమీ క్రిస్మస్ అట్టహాసంగా ఇక్కడ 20వ తేదీన హైదరాబాద్లో జరిపారు. ఈ హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో జరిగిన ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు చాలా మంచి నిర్ణయాన్ని తీసుకొని ఆయన ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? ఎవరైనా సరే మతపరమైన హేట్రెడ్ స్పీచ్, రెచ్చగొట్టేటువంటి ప్రక్రియ, ఎవరైనా అట్లాంటి పదాలు మాట్లాడడం కానీ, మతోన్మాదంతో ప్రవర్తించడం కానీ, వాళ్ళ జోలికి వెళ్ళడం కానీ జరిగితే వాళ్ళ అంతు తేలుస్తాను అని చెప్పి హెచ్చరిక జారీ చేశాడు. నిజమేనంటారా? అది ఇంప్లిమెంటేషన్ కావాలి కదా. అంటే పబ్లిక్ ఏంటంటే దానికి చట్టాన్ని రాబోయేటటువంటి అసెంబ్లీలో సెషన్లో చేస్తాము పెడతాము అన్నారు. అంటే కూతవేటు దూరంలో జరిగిన ఈ చిన్న ఇన్సిడెంట్ని అడ్రస్ చేయలేకపోతే ఏం ప్రయోజనం? మరి అది చూపించాలి కదా, ఇమీడియట్ జరిగింది కదా.
అది చిన్న ఇన్సిడెంట్ కాదండి. బయటికి కనపడేది ఒక్క పేపర్ కానీ ఒక మీడియా కానీ జిన్నారం సంఘటనను రాయలేదు, ఒక పేపర్ కూడా మాట్లాడలేదు. ఆమె పేరు నయోమి. నేను బాబురావు సార్ దృష్టికి ఆ విషయం వచ్చినప్పుడు నాకు చెప్పారు, సురేష్ ఇక్కడ అలా జరిగింది, అది మనము పరిశీలిస్తే బాగుంటుంది, దాన్ని వెళ్ళి ఒకసారి చూడండి అని చెప్పి నాతో సార్ చెప్పారు. సార్ చెప్పినప్పుడు ఏమైందో అని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. నేను మా టీం వెళ్ళాం, సిఆర్ఐఐ టీం. అక్కడికి వెళ్తే అక్కడ ఆమెతో మంచంలో పడుకొని ఉంది, లేవలేని పరిస్థితి. 2-3 వచ్చి ఆమెను కూర్చోబెట్టారు. పొట్టకి అది వేసుకున్నారు, బెల్ట్ పెట్టుకున్నారు. బెల్ట్ అంటే చిన్న చిన్న నొప్పులకు కూడా కొంతమంది డాక్టర్లు సజెస్ట్ చేస్తే పెట్టుకుంటారు. ఏమైంది ఆమె అంటే, ఆమె అప్పటికే హార్ట్ పేషెంట్, ఆమెకు థైరాయిడ్ ఉంది, ఆమెకు షుగర్ ఉంది, ఆమెకు చాలా హెల్త్ డిజార్డర్స్ ఉన్నాయి. అయితే ఆమె మీదికి ఎక్కి తొక్కారంట. తొక్కడం వల్ల ఏమైంది, ఆమె పక్కటెముకలు విరిగిపోయాయి. విరిగిపోయి పక్కటెముకల నుంచి నీరు గారి మొత్తం స్వెల్లింగ్ వస్తూ లోపల ఆమెకి చాలా రకమైన బాధ కలుగుతుంది. వాళ్ళ కొడుకున్నాడు జోషువా అని, ఆ అబ్బాయికి ఇట్లా కూర్చోలేడు. నేను కూర్చున్నట్టుగా ఆ అబ్బాయి కూర్చోలేడు. 22-23 సంవత్సరాల కుర్రోడు. వాళ్ళు కొట్టిన దెబ్బలకి కూర్చోలేకుండా ఉన్నాడు, పడుకోలేడు, కూర్చోలేడు. బీపీ తీవ్రంగా బీపీ పెరుగుతుంది. ఏంది బాబు అని అంటే, నాకు డాక్టర్లు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చారు. ఎందుకు అని అంటే, తల మీద కొట్టారు, నడుము మీద కొట్టారు, ఈ కారణం ఏందో డాక్టర్లకు అర్థం కావడం లేదు, పెద్ద హాస్పిటల్కి పోయి చూపించుకోవాలని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు చేసిన నేరం ఏంటి? ఎవరన్నా పోయి కొట్టారా, ఎవరన్నా ఆస్తులు గుంజుకున్నారా, లేదంటే ఎవరి మీదన్నా దాడి చేశారా, ఏం చేశారు వీళ్ళు అని అంటే, ఒక ఇంటి వాళ్ళు ఆహ్వానిస్తే ఆ ఇంట్లోకి ప్రార్థన చేసుకోవడం కోసం వెళ్ళారు. అదేమన్నా నేరమా? ప్లాన్ కాదు కదండి. వీళ్ళ ప్రార్థన ప్లాన్ కాదు, కొట్టింది ప్లాన్. కొట్టింది అప్పటికప్పుడు 100 మంది ఎలా గుమ్మి కొడతారు? రాళ్లతోటి, ఇటుకలతోటి వచ్చి తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేశారు, తీవ్రంగా కొట్టారు. ప్లాన్ అయితేనే అలా జరుగుతుంది. ప్లాన్ కాకుంటే 3, 4, 5 పోతారు. ఇంకోటి వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ప్రార్థన చేసుకున్నారు, అన్నం తింటున్నారు అనేటువంటి కనీస భావన కూడా లేకుండా ఆమె మీద పడి తొక్కారు. దానికి మేము వెళ్ళే వరకు కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు. అంటే ముఖ్యమంత్రి గారి మాట మీద వీళ్ళకి గౌరవం ఉన్నట్టు ఆ పోలీసులు ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పారు కదా. మొన్నే చెప్పినప్పుడు డీజీపీ గారు వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా. క్యారల్స్ ఇవన్నీ నవంబర్ 25న ఆర్డర్ వచ్చింది, ఈ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలి, స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. మరి వాళ్ళ ఇంటెలిజెన్స్, ఈ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళు పోయి దాడి చేసినారంటే, నిన్న మల్లారం అని చెప్పి బాలాపూర్ దగ్గర ఒక ఊరుంది, అది కూడా దగ్గరనే సిటీలోనే ఉంది, మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంది. అది అక్కడ కూడా ఇదే సిచ్యుయేషన్. ఒక ఇంటి వాళ్ళు పాస్టర్ని ప్రార్థనకు ఆహ్వానించారు. ప్రార్థనకు ఆహ్వానించినప్పుడు వీళ్ళు వెహికల్ తీసుకొని అక్కడికి వెళ్ళారు, దిగారు అంతే. ప్రేయర్ కూడా స్టార్ట్ చేయలేదు. ఫుడ్ అంటే పోయి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని అన్నం తిని వెళ్ళిపోవడానికి అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు. నేను ఆ పాస్టర్తో మాట్లాడాను ఈరోజు. అక్కడికి వాళ్ళు కారులో దిగక ముందే 10ల సంఖ్యలో వచ్చి కొట్టారు. ఏంటిది? ఇది ప్రజాస్వామ్యమా, లేదా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లా అండ్ ఆర్డర్ని పోలీసులకు లెక్క లేకుండా బీజేపీ మాట వింటున్నారా, లేదా అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాట వింటున్నారా? వినట్లేదా? వీళ్ళు ఎవరి ఆర్డర్లని పోలీసులు పాటిస్తున్నారనే డౌట్ కూడా నాకు వస్తుంది. ఓకే సార్, ప్రస్తుత గవర్నమెంట్కి క్రైస్తవుల పక్షాన అడ్వైజర్గా కూడా ఉన్నట్టుగా ఉన్నారు. సో వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మతపరమైన అసహనత ఎక్కువైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక మతాన్ని ఇంకో మతం స్వీకరించి కలిసిమెలిసి ఉండే పరిస్థితి లేని స్థితి చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఈ స్థితిలో మళ్ళీ పూర్వం ఎలాగైతే పక్కన ఒక ఊర్లో ఉన్న వాళ్ళందరం మనమందరం ఒకటే అనే పరిస్థితి ఉంటుందంటారా? అలాంటి పరిస్థితి ఏమైనా ఏర్పడే అవకాశం ఉందండి? నాకైతే ఆ ఆశాభావం లేదు. ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ అండ్ దాని యొక్క అనుబంధ సంస్థలు దేశంలో ప్రతి భాగంలోకి పాకుపోయినాయి. పాకుపోయి అవి
ఒక యోజనా పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు ఈ అటాక్స్ని చేస్తూ ఉన్నారు. ఇప్పుడే సురేష్ గారు చెప్పారు, ఒక్కసారి 100 మంది వచ్చారు అంటే ప్లాన్డ్గా కాకుండా అన్ప్లాన్డ్గా అప్పుడప్పుడు స్పాంటేనియస్గా వచ్చినాయి కాదు ఇవన్నీ. కాదు అంటే వీళ్ళకి ఇది కేవలం మన హైదరాబాద్ మాత్రమే కాదు. మనం రాయ్పూర్ చూసినట్లయితే రాయ్పూర్లో మ్యాగ్నెటో మాల్లో వెళ్ళి ఆ మాల్లో ఉన్న ఆ యొక్క క్రిస్మస్ డెకరేషన్ మొత్తాన్ని వాళ్ళు పడగొట్టేశారు. అంతేకాకుండా ఇక్కడ క్రిస్మస్ జరపడానికి వీల్లేదని ఒక రోజు ముందు బంద్ చేయడానికి కూడా వాళ్ళు కాల్ ఇచ్చారు. సో ఇదంతా ఏంటంటే ఒక విధమైనటువంటి రిలీజియస్ హేట్రేడ్ని వీళ్ళు బాగా సామాన్య మానవుల్లోకి, ముఖ్యంగా ఈ ఫెనటిక్స్లోకి బాగా చొప్పించారు. అంటే అల్టిమేట్గా ఇది జరుగుతున్న ఈ పరిణామాన్ని బట్టి చూస్తే ఏ దిశ వైపు మన దేశం వెళ్తుందని అనుకుంటారు? ఏ దిశ వైపు వెళ్తుందంటే దాదాపు ఒక 500 సంవత్సరాలు వెనక్కి వెళుతుంది. 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు కాదు. అంటే మధ్యయుగ కాలం నాటి అది ఉంది కదా, ఫ్యూడలిజం. ఆ సమయంలో ఏ విధంగా అయితే ఈ ఫండమెంటలిజం ఉందో ఆ రకంగా ఫండమెంటలిస్ట్ సొసైటీకి వెళ్తూ ఉంది. ఏమాత్రం కూడా బయటపడటానికి అవకాశం ఉందా లేదా అని ఆలోచించే అవకాశం కూడా కల్పించినంత ఘోరంగా వెళ్తూ ఉంది. ఎందుకంటే గత 200 సంవత్సరాలుగా మనం సాధించినటువంటి మోడర్నైజేషన్ ఏదైనా కానీ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ రావటం ద్వారా కానివ్వండి, లేకపోతే మిషనరీస్ పని చేయటం వలన కానివ్వండి, అనేక మంది హిందూ సంస్కర్తలు కూడా మిషనరీస్తో కలిసి పనిచేయటం ద్వారా చాలామంది హిందూ సంస్కర్తలు పనిచేశారు సమాజ సంస్కరించడం కోసం. వాళ్ళందరూ చేసిన పని అంతా కూడా మట్టిలో పోసినటువంటి దీనిలాగా తయారైపోతుంది. మన వెనకాల స్వతంత్రం తీసుకున్న, లేకపోతే మన వెనకాల నుంచి స్టార్ట్ అయిన చైనా చూసుకుంటే ఈరోజు చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఎక్కడో ఉంది, అది అమెరికాతో పోటీపడే పరిస్థితి వచ్చింది. మనం ఇంకా చైనాతో ఇండియాని కంపేర్ చేయలేము. ఎందుకంటే చైనా ఈజ్ నాట్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ, అది అథారిటేటివ్ కంట్రీ, డిక్టేటర్షిప్, కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలిస్తూ ఉంది. కానీ వాళ్ళ ఏకైక ధ్యేయం ఏంటంటే వాళ్ళు ఏది కావాలంటే అది చేయగలరు, డిక్టేటర్షిప్ కాబట్టి. ఇది మనది డెమోక్రాటిక్ కంట్రీ.